నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. కాంగ్రెస్ అంటేనే మోసం, దగ మనకు తెలిసిందే. అదేదో పెద్ద యుద్ధ వాతావరణం నెలకొన్నట్టుగా వేలాది మంది పోలీసులను తొర్రూరు పట్టణంలో మోహరించి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసి, ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేయబోతున్నారని వీళ్ళకి తెలుసు. వచ్చేటువంటి ప్రతిదాడి కూడా ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఆమోదించిన పార్టీ అక్కడ తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ, అంటే ప్రజా మోదం పొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి తిరుగుబాటు కూడా అదే రేంజ్లో ఉంటుందని తెలుసు కాబట్టి అంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. నిన్న లక్కీ డ్రా విధానం లోపల ఏ విధంగానైతే తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రెండింటిని ఎన్నుకున్నారో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే మిగతా చోట్ల మొత్తం కూడా ఎల్ఈడి మానిటర్లు బయట పెట్టేసి మొత్తం ప్రజలు చూసే విధంగా, అందరు చూసే విధంగా మొత్తం ఒక ట్రాన్స్పరెన్సీ విధానం ద్వారా లక్కీ డ్రా జరిగింది మిగతా చోట్ల. కానీ తొర్రూరులో జరగలే, ఎక్కడ డిస్ప్లే లేదు, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అది దాన్ని మాత్రం వీడియో తీసి తర్వాత రిలీజ్ చేసిరుకో ఈ విధంగా తీసినామని. అసలు ఆ చిట్టీలు చుట్టింది ఎవరు? ఆ చుట్టిన విధానంలోనే తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో లూజ్గా చుట్టడం జరిగింది. మీరు చూడండి ఇప్పుడు ఈ వీడియో లోపల, ఇప్పుడు నేను చూపిస్తాను ఒకటి, దాంట్లో లూజ్గా చుట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి ఏమో చాలా టైట్గా చుట్టడం జరిగింది. అక్కడ తీసినటువంటి డ్రా తీసినటువంటి వ్యక్తి అసలు ఎవరు, అతను ఎందుకు తీశాడు? తీయాల్సిన వ్యక్తి ఒక న్యూట్రల్ పర్సన్, బయట నుంచి రావాలి, లేదంటే చిన్నపిల్లలతో చూపిస్తారు. ఎందుకంటే ఇట్లాంటి జరగకుండా ఉండడం కోసం సంథింగ్ ఈజ్ కాన్స్పిరసీ ఈజ్ దేర్. ఎందుకంటే కొన్ని చిట్టీలేమో సన్న గట్టిగా ఇట్లా చుట్టబడి ఉన్నాయి, కొన్ని చుట్టం లూజ్గా చుట్టబడి ఉన్నాయి. ఆ లూజ్గా ఆయన వెతికి కూడా తీసినటువంటి వ్యక్తి వెతికి కూడా ఆ లూజ్గా చుట్టినటువంటి వ్యక్తిని ఆ యొక్క చిట్టిని తీయడం జరిగింది. అది నెక్స్ట్ ఆ చిట్టీలు చుట్టింది ఎవరు, దాంట్లో రాసిన పేర్లేంటి ఎవరికి తెలియదు. అంటే ఏం లాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ దేర్. మొత్తం వాళ్ళ ఆధీనం తీసుకున్నారు. ఎందుకంటే మాజీ మంత్రి ఎవరు దయాకర్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేశారు. లోపల ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ప్రతినిధి అనేటువంటి లేకుండా చేశారు. మొత్తం ఆడ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే, ఆ విధంగా కడియం కావ్య వాళ్ళిద్దరు కూర్చొని మొత్తం వాళ్ళ కనుసన్నల లోపల మొత్తం విధానం జరిగినట్టు కనపడతా ఉంది. ఇంత దుర్మార్గమా ఇది? ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం నిజంగా నిన్న కూని అయింది తొర్రూరు లోపల. ఇంకేముంది, ఎలక్షనీరింగ్ విధానం మీద, ఎలక్షన్ల ప్రాసెస్ మీద ప్రజలకు నమ్మకం పోయినప్పుడు ఏమైతే తీవ్రవాదం వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలన లోపల తీవ్రవాదం తెలంగాణలో పెచ్చుమీరింది, నక్సలైట్లు విపరీతంగా వచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షనీరింగ్ రాంగ్ ఉన్నదో ప్రజలకు తిరుగుబాటు వస్తుంది. అది ఇవాళ చేస్తున్నట్టు పోలీసు వ్యవస్థను పెట్టి నడుపుతున్నారు. చక్కగా ఉండే 10 ఏళ్ల కేసీఆర్ పాలన లోపల, దయన్న పరిపాలన లోపల పాలకృతి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉండే అభివృద్ధి మాత్రమే జరిగింది, ప్రజా సంక్షేమం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ అత్తాకోడలు అక్కడ అడుగుపెట్టిన తర్వాత ఆ ముదనష్టపు కడియం శ్రీహరి శకుని, మన వరంగల్ జిల్లాకు చెందిన శకుని పాత్ర పోషించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిండు, చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచిండు. మళ్ళా భిక్ష పెడితే ఒక గుంట నక్కను, ఇంట్లో మూలుగుతున్న గుంట నక్క గడియం శ్రీహరికి భిక్ష పెడితే, కేసీఆర్ గారు భిక్ష పెడితే మళ్ళీ లేచి ఇవాళ పాముకు పాలు పోసి పెంచితే తీసుకొచ్చి ఆ కూతురుని ఇక్కడికి పంపించేసి, కడియం కావ్యాన్ని పంపించేసి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిరు. ట్రాన్స్పరెన్సీ లేదు. కోర్టులో ఎలాగ వీళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే కడియం కావ్య ఓటు చెల్లదు. అక్కడ ఆల్రెడీ ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఓటు తీసుకుంది, అక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా. ఓటు వేసిందా లేదా అక్కడ డజన్ మ్యాటర్. ఒకసారి ప్రమాణ స్వీకారం చేసింది, నేను ఈ యొక్క వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉంటాను. ఆమె వచ్చేసి ఇక్కడ ఓటు వేయడం అనేది చెల్లదు. అది మేము లీగల్ కన్సర్న్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ కోర్టుకు పోతా ఉంది, కోర్టులో పెండింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ లాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మీద కూడా, దీని మీద కూడా కోర్టులో విన్నవించుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా లోపభూయిష్టంగా మొత్తం అధికారులతో కుమ్మక్కై పోలీసు వ్యవస్థను వాడుకొని మొత్తం ఈ యొక్క ప్రజల యొక్క తీర్పును మొత్తం తిరగరాసినరు ఈ యొక్క అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా. అది ఇంకా సిగ్గు, శరము, ఇజ్జతు ఏమి లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏం సాధించిన ప్రజామోదం పొందకుండా, ప్రజల మద్దతు లేకుండా ఆక్రమంగా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారా? సిగ్గుందా మీకు? అసలు మిమ్మల్ని చూసి ఉమ్మేస్తున్నారు ప్రజలు, ఉమ్మేస్తున్నారు. నిజంగా ప్రజలు ఉమ్మేస్తున్నారు. ఝాన్సీ రెడ్డి సిగ్గు శరం ఉంటే ఇప్పటికే బ్యాగ్ చదువుకొని అమెరికాకు వచ్చి చక్కని కుటుంబంతో ఉండు. సిగ్గు శరం లేదు. ఇంకేముంది, నువ్వు ఇంకా గెలుస్తావా? నిన్నటి కార్యక్రమంతో పాలకుర్తి నియోజకవర్గం లోపల పూర్తిగా మీరు మీ యొక్క ప్రతిష్ట మొత్తం కూడా పూర్తిగా దిగజారిపోయింది. వీళ్ళు ఇంత కూడా దిగజారుతారని అంటే నిన్ను ఇప్పుడు కళ్ళ గట్టినట్టు కనపడతా ఉంది కదా. కాబట్టి ఈ లక్కీ డ్రా వ్యవహారం మీద కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఈ అధికారుల కోర్టుకు లాగాలి. ఆ చుట్టిన విధానంలోనే తేడా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చిట్టీలు గట్టిగా చుట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి చిట్టీలు సాఫ్ట్గా, అంటే ఇట్లా ఉబ్బుగా ఉండేలాగా చుట్టడం జరిగింది. అని వెతికి తీసినటువంటి విధానం స్లో మోషన్లో వీడియోలో క్రిస్టల్ క్లియర్ చూడవచ్చు మీరు. ఇది
తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి విధానం ఈ విధంగా ఉంది. ప్రజలారా గమనించండి. ఈ అత్తా కోడలను రాజకీయంగా బొందబెట్టాలి, తరిమి కొట్టాలి పాలకుర్తి నియోజకవర్గం నుంచి. అప్పుడే ఇటువంటి వాళ్ళు పోయినప్పుడే పాలకుర్తికి పెట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది. జై తెలంగాణ.